ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి కడపలో అన్నారు. వైకాపా నాయకులు పదవి వ్యామోహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ గత 3 ఏళ్ల నుంచి కాబోయే సీఎం తానేనంటూ చెప్పుకుంటున్నారే తప్ప ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. లోపల చట్ట ప్రకారం జరగకుండా చట్టము న్యాయపరంగా జరగకుండా ఆ విధంగా జరగడం వలన తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు ఫలితం ఈ విధంగా అలజడి జరిగినప్పుడు సహజంగా అధికారులు వాయిదా వేయాలి. అది ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్. అందులో భాగంగా వాయిదా వేశారు. నిన్న వాయిదా వేసి ఈ రోజు నుంచి మళ్ళీ ఒక డేట్ ఎలక్షన్ కమిషన్కు పంపాలి రూల్ ప్రకారం. అందులో భాగంగా ఎప్పుడు నిర్ణయిస్తారో ఆ నిర్ణయం. ఇది చూసి మాకు దొంగ ఛాన్స్ తప్పిపోయిందని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే స్థానికంగా అతనికి ఒక ఓటు ఉంది. మొత్తం 40 మంది కాక మరొక ఓటు 41వ ఓటు. అది జగన్ రెడ్డి ఏమన్నా చెప్పినాడా? చెప్పుతో కొట్టాలా సీఎంనైనా చెప్పుతో కొట్టాలా అని ఎట్లా ఎవరిని కొట్టలేక ఈరోజు తనే కొట్టుకోవడం. అది బూమరాంగ్ అంటారు. ఎవరిని కొట్టలేక తనే కొట్టుకోవడం. పిచ్చోళ్ళ మాదిరి నోటికి చేతికి అసలు అది మెంటల్ వచ్చిన వాళ్ళు కూడా అట్లా కొట్టుకోరు.